ఒక ఒక ఊర్లో తల్లి ఏం చదువుకోవాల, తండ్రి కొంచెమే చదువుకున్నాడు. ఆ కొడుకును మటుకి గొప్పగా ఐపీఎస్ ఐఏఎస్ అయ్యి ఉంటాయి, ఐఆర్ఎస్ అయ్యి ఉంటాయి కదా, వాటిలో మంచిగా అవ్వాలనుకున్నారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ ఎట్లా అయితే సాధించేశారు. వాళ్ళ కొడుకు కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయ్యాక మంచి ఫంక్షన్ ఉంటుంది కదా, ఐఏఎస్ ఆఫీసర్లు డెహ్రాడూన్లో ట్రైనింగ్ ఇస్తారు. అన్నీ అయ్యాక పెద్ద ఫంక్షన్ పెట్టారు. ఆ ఊర్లో వాళ్ళు ఆ జిల్లాలో ఫంక్షన్ పెట్టారు. ఆహా, మన జిల్లా మన రాష్ట్రంలో ఇంత గొప్పవాడయ్యాడు. అక్కడ మంత్రులు అట్టాటోళ్ళు చాలా మంది వచ్చారు. వీళ్ళు పొలం పని చేసుకునేవాళ్ళు. వాడు అందరు పాపం కోట్లు, అందరు ఇన్షర్ట్, అందరు పాపం టైట్, అదేదో ఇక్కడ ఎలాడేది ఏమంటారు దాన్ని, టై అన్ని పెట్టుకుని, ఇన్షర్ట్ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, హౌ ఆర్ యూ, ఐ యామ్ ఓకే అనేది స్టైల్ గా మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మ ఏందబ్బయ్యా అంటది, అమ్మ అభిగా ఇట్రారా అంటారు తండ్రి. పాపం వాడికి కలెక్టర్ అయ్యాడు, అందరూ హైఫై వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్కి అమ్మా నాన్న రావాలి, ఎట్లా ఇంతమందిలో ఎట్లా చెప్పండి. కానీ వాడు ఎంత సంస్కారంలోవంతుడో తెలుసా. వాళ్ళ తల్లిదండ్రులను స్టేజ్ మీద తీసుకెళ్లి వాళ్ళ పాద నమస్కారం చేసి, నేను ఈ హైందవ సనాతన ధర్మంలో ఇటువంటి తల్లిదండ్రులకి, అంటే బురదలో పుట్టిన తామర పుష్పంలాగా వికసించాను. నేను ఇటువంటి గొప్ప హైందవ సనాతన ధర్మంలో ఉన్నాను. నా సనాతన ధర్మం ఎటువంటిదంటే తెలుసా, మిమ్మల్ని అన్యమతస్థులు ఎవరైనా కించపరుస్తా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు, నా బ్యాక్గ్రౌండ్ ఇది. ఎక్కడ వాళ్ళ వల్ల పడబాకండి, ఎక్కడ భయపడబాకండి, నా బ్యాక్గ్రౌండ్ ఇది. వాడు కలెక్టర్ అయినా సరే అమ్మా నాన్నకి కొడుకే. వాళ్ళు చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళు ఎంత సంస్కారంగా పెంచారు. గుడికి తీసుకెళ్లారు, గురువుల దగ్గరికి తీసుకెళ్లారు, అందరికి రాయికి, రప్పకి, చెట్టుకి అన్నిటికీ మొక్కేశారు. కనపడ్డ గురువు దగ్గరికి అలా చిలక జోష్యం కూడా చెప్పించేసుకున్నారు. తన కొడుకు కలెక్టర్ అవ్వాలని కలగన్నారు. తన హిస్టరీ అంత స్టేజీ మీద మొత్తం చెప్పేసి, నా అమ్మ నాన్న ఎంత కష్టపడి ఇన్ని మొక్కులు మొక్కితే గనక ఇంత ఇటువంటి గొప్ప హైందవ సనాతన ధర్మంలో నేను పైకొచ్చాను అని, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, మీరు ఎంత గొప్పగా, మీరు అందరి మందులో మీ తల్లిదండ్రుల గురించి డాక్టర్ అవ్వటం గొప్ప కాదు, బోడీ డాక్టర్ ఎవడొకడు అవుతాడు. కానీ నీ డాక్టర్ అవ్వటానికి, నీ ఇంజనీర్ అవ్వటానికి, నువ్వు కలెక్టర్ అవ్వటానికి నీ బ్యాక్గ్రౌండ్, నీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎంత సపోర్ట్ ఉంది. మీ అమ్మ ఎంత కష్టపడి ఉంటది, ఎన్ని డైపర్లు మార్చుంటది, మీ నాన్న ఎంత కష్టపడి ఆ డైపర్లు తెచ్చుంటాడు. అంటే ప్రతి ఒక్కళ్ళకి మీకు బొట్టు పెట్టుకొని గుడికి ఎన్ని మొక్కులు, ఎన్ని పూజలు చేసి ఉంటది మీ అమ్మ, ఎన్ని వ్రతాలు చేసి ఉంటది. కాబట్టి ధీమాగా ఇంకొకరు నోరు ఎత్తకుండా చెప్పగలిగిన నీకు గొప్ప శక్తిలో పుట్టావు, గొప్ప మతంలో పుట్టావు. మతం కాదు, ఇది హైందవ సనాతన ధర్మం. అసలు ఎప్పుడు దీనికి ఇన్ని సంవత్సరాలని కూడా చెప్పడానికి అలివి కాదు, యుగాలే ఉంది. అటువంటి దాంట్లో పుట్టడం నీ యొక్క గొప్పతనం. నువ్వు మంచిగా, నువ్వు చక్కగా చెప్పగలిగావనుకో, మనం మాట్లాడుకుంటాం కదా, ఎవరిని హింసించొద్దు, ఎవరికి భయపడొద్దు. అమ్మా నాన్నకి పిల్లలకి ఏం చెప్పుకుంటాం, ఆ సీక్రెట్ లీక్ చేయదులే, అవసరం లేదు, పెద్దవాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర మనం ఇదవ్వాలి అంటే, గొప్పగా నీ తల్లిదండ్రుల్ని ముందు చూపించు. డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, కలెక్టర్ కానీ, ఐఏఎస్, మంచి ఏ జాబ్ ఉన్నా, ఒక ఫంక్షన్కి వెళ్తే మీ అమ్మా నాన్న అందరికి పరిచయం చేయి. నేను గొప్ప మతం, ఈ యొక్క హైందవ సనాతన ధర్మం నాది అని నీ నుదుటిని పట్టు పెట్టుకో, మంచిగా తల్లో పూలు పెట్టుకో, చేతి నిండా గాజులు వేసుకో, చక్కటి చీర కట్టుకో, నీ యొక్క డ్రెస్ అది. అప్పుడు అయ్యయ్యో పాపం పీకేసి చింపేసుకుని గుడ్డలు వేసుకోబాకండి. ఎలుకలు కొట్టేసి ఏమనుకుంటాను, మన బద్రీ గారింట్లో తేలికెళ్తా ఉంది పాపం, ఎలుకలు అందరి ఇళ్లలో గుడ్డలు కొట్టేస్తా ఏమనుకుంటాను. అట్టాడు ఎలుకలు కొట్టేసి గుడ్డలు వేసుకోబాకండి. మీరు ఏమైనా పేదోళ్ళా, మీ అమ్మ నాన్న ఏమైనా పాపం లేక మీకు ఆ గుడ్డలు పాపం మీద కుట్టేసి ఇచ్చారా?
అట్టాడు గుడ్డ ముక్కలు వేసుకోబాకండి, మంచి గొంటి నిండా వేసుకోండి. ఈ ఎందుకు దాచుకోవాలి? ఈ స్తన్యాలు, ఈ మాతృస్థానాలు, స్త్రీ గాని పురుషుడు గాని వీటి నుంచే బతికాడు. అమ్మ స్తన్యంలో ఆ తల్లి అంత ప్రేమామృతం వచ్చి బిడ్డ పైన అంత ప్రేమ కలగ్గానే అమృతం వచ్చేసింది. అటువంటిది నీ హైందవ సనాతన ధర్మం. ఒకసారి ఈ అమెరికా దేశంలోనే వివేకానంద స్వామి వచ్చారు. వివేకానంద వస్తే ఒక మీటింగ్ జరిగింది. అన్ని మతస్థులు అందరూ కూర్చున్నారు. అన్ని బుక్కులన్నీ పెట్టారు. ఇట్లా పాపం కింద ఒక బుక్ పెట్టారు. ఆ బుక్ పైన రకరకాల వాళ్ళ మత గ్రంథాలు ఉంటాయి కదా, అన్నీ పెట్టేశారు. అన్నీ పెట్టేసి ఎగతాళి చేస్తా ఉన్నారు. నీ గంధం ఎక్కడుంది? కింద ఉంది భగవద్గీత. ఓహో పాపం చూడండి. సరే పాపం అంతమందిలో అవమానం కదా. సరే ఏం చేశాడంటే ఇదొక్కటి కింద ఇట్లాగేశాడు. అన్నీ పడిపోయినాయి. ఇది ఫౌండేషను. ఇన్ని బిల్డింగ్లు నిలబడటానికి నీ మతం ఒక గొప్ప ఫౌండేషన్. ఫౌండేషన్ ఉంటేనే కదా బిల్డింగ్ నిలబడుతుంది. ఎన్ని అంతస్తులైనా అందులో పుట్టావు నువ్వు. అది నీ యొక్క గొప్పతనం. చెప్పండి సార్.